ప్రారంభ దశలో అంటే మొదటి దశలో ప్రారంభమైన ప్రజాహిత యాత్ర అక్కడ వేములవాడ నియోజకవర్గం కంప్లీట్ చేసుకుంది, సిరిసిల్ల నియోజకవర్గం కంప్లీట్ చేసుకుంది. మళ్ళీ దశ ప్రజాహిత యాత్రలో హుస్నాబాద్ నుండి స్టార్ట్ అయితే హుస్నాబాద్లో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఎందుకు అక్కడ ప్రశాంతంగా జరిగింది, ఇక్కడ మాత్రం కాంట్రవర్సీ ఎందుకైంది? అంటే కాంట్రవర్సీ చేస్తున్నారు, కాంట్రవర్సీ ఏం జరగలేదు. ఎందుకంటే ఎంతోమంది నాయకులు ఏదంటే వాళ్ళకు ఒకలాంటి భయం పట్టుకున్నది. ఎక్కడ మోడీ గారి మయంలో రామమయంలో బీజేపీ గెలుస్తుందో అన్న దాంట్లో రాముడు అక్కడనే పుట్టిండ్రు అన్న గ్యారంటీ ఏందని అడగవద్దు. ఎప్పుడైనా నమ్మకం, రాముడు అక్కడ పుట్టిందా లేదా అన్నది కాదు మా నమ్మకం. సో బండి సంజయ్ గారు చెప్పేటప్పుడు ఏంటంటే రాముడు అక్కడ పుట్టిందా లేదా అన్నది మా నమ్మకం. మా నమ్మకాన్ని అడిగినప్పుడు మరి మీ నమ్మకం ఎట్లా అన్న దానికోసం అడిగారు. కానీ అట్లాంటి భాష మాట్లాడేది కాదు ఎవరిని. దానికి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తే మాకేదో లాభం జరుగుతుంది అనుకున్నారు. అట్లాంటిది ఏం లేదు. మా నాయకుడు ఎప్పుడు తప్పు మాట్లాడేది లేదు, మేము తప్పును ఎక్కడ ప్రోత్సహించేది కూడా లేదు. అంటే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, దాన్ని అంత స్థాయిలో వారు కూడా తీసుకున్నట్టు అనిపిస్తలేదు. హుందాగా మాట్లాడాలని మాత్రమే, వ్యక్తిగతంగా మాట్లాడద్దు, హుందాగా మాట్లాడాలని అన్నారు. కానీ ఇక్కడ కొందరు నాయకులు కాంట్రవర్సీ అయిందా, అసలు ఎవరి ఉద్దేశం, అసలు దీని వెనుక ఎవరున్నారంటారు? ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పినారు. పొన్నం ప్రభాకర్ గారు ఇంకా కాంట్రవర్సీ చేస్తలేరంటే వెరీ గుడ్. ఉన్న పెద్ద స్థాయి నాయకులు కరెక్ట్ ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళు ఎవరో పొరపాటు చేస్తారు, అది ఏ పార్టీలన్నా కావచ్చు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాయకులది. కానీ నాకు తెలిసినంత నేను కూడా పక్కనే ఉన్నాను. అట్లాంటిది ఒక మంత్రి గారినో లేకపోతే పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి ఎవరన్నా అట్లా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడినారు. కానీ అది ఒక తప్పకుండా ఒకరిని ఉద్దేశించి మాట్లాడలేదు. మొత్తానికంటే ఈ సమస్య సమసిపోయినట్టే అంటారా? ముమ్మాటికి 100% సమసిపోయినట్టు. ఎందుకంటే ఇంతకుముందు వారు చెప్పినారు. వారి విషయం కూడా ఇప్పుడు మా తల్లి విషయంలో కూడా నేను అదే చెప్తున్నాను. ఇది మన నమ్మకానికి సంబంధించిన నమ్మకానికి వాస్తవానికి మధ్యన ఎంత తేడా ఉంటుంది అన్నట్టు చెప్పినారు. కాబట్టి నమ్మకంతోనే నడుస్తుంది ప్రపంచం. మేమందరం నమ్ముతున్నాం అయోధ్యలో రాముల వారు పుట్టినని. మన చరిత్ర కూడా చెప్తుంది. దాని ప్రకారం దాన్ని ఎవరైనా తప్పు మాట్లాడిన వాళ్ళు మరి వాళ్ళ గురించి ఏందని అన్నారు. కానీ ఎవరిది సమసిపోయింది. దీన్ని ఎవరో మాజీ ఎంపీ వినోద్ గారు చాలా స్పష్టంగా 2-3 ప్రెస్ మీట్లో చెప్పారు. ఏంటంటే అసలు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఏం తెచ్చావు, ఏం నిధులు తెచ్చావు, ఏం చేసావని ఓట్లు అడగడానికి వెళ్తున్నావని చాలా స్పష్టంగా అడిగారు. ఏం చెప్పబోతున్నారు? బండి సంజయ్ గారు ఏం చేసినారో వారు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసినారో చెప్పండి. తెలంగాణ తీసుకొచ్చినందుకు ఒకసారి అవకాశం ఇచ్చినారు. వారి విషయం బండి సంజయ్ గారు ఏం చేసినారో క్లియర్గా ప్రతి ఊర్లో పోయినా మీ ఊరికి ఏం చేసినారు అయినా మనం ఎన్ని చెప్పినా ప్రజలు డిసైడ్ చేస్తారు కదా ఎవరికి ఓటు వేయాలి ఎవరికి. వాళ్ళు ఎన్నో కళ్ళబొల్లి కథలు చెప్పినా కూడా ఓటు వేయలే కదా. బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారు. డెఫినెట్గా మాకు ఇక్కడ 17 అసెంబ్లీలో పార్లమెంట్లలో అత్యధిక సీట్లు 10కి పైన గెలుస్తాము. ఇంకా ఆశ్చర్యపోయే విధంగా 15 గెలిచినా ఆశ్చర్యపోయేది లేదు. ఓకే, అంటే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలి, కమలం వికసించాలి అని ఒక నినాదంతో వెళ్తున్నారు. అంటే ఈ 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 3వసారి ప్రజలు మార్పు కోరుకుంటలేరా? అదే అంటున్నాండి. అట్లా అంటే 6 సార్లు గుజరాత్లో అవకాశం ఇచ్చినారు. మార్పు కోరుకోవడం పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఎక్కడైనా అరాచకం జరుగుతున్నప్పుడు. అట్లాంటప్పుడు ఇక్కడ మార్పు కోరుకునేది లేదు. మళ్ళీ మోడీ గారు రావాలని కోరుకుంటున్నారు. అందరు ఎట్లా ఒకలాంటి భయంలో ఉన్నారు. అయ్యో 75 ఇయర్స్ అయిపోతుంది, 79 ఇయర్స్ ఏజ్ అయితే ఎట్లా మోడీ గారు మళ్ళీ నెక్స్ట్ ఆయన ఉండాలి అని ఆలోచించే లెవెల్లో ఉన్నది. కాబట్టి మోడీ గారి గురించి ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ మోడీ గారు రావాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అగ్లే బార్ 400 పార్ అని అంటున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో 400 దాటుతాయి. భారతదేశ చరిత్రలో ఈసారి జరిగే ఎలక్షన్స్ ఒక మలుపు. అంటే భారతదేశంలో గతంలో జరిగిన ఎన్నో పొరపాట్ల కరెక్షన్ అయ్యే ఎలక్షన్స్ ఇవి. ఇది ఒకళ్ళు ప్రధానమంత్రి అయ్యేందుకో దేశాన్ని ఏలేందుకో 3వసారి కోసం కాదు, దశ దిశ మార్చే ఎలక్షన్స్ ఇవి. ఓకే, మొత్తానికి దేశవ్యాప్తంగా 400 సీట్లు కొడతా అంటున్నారు. కాకపోతే తెలంగాణ విషయానికి వస్తే 17 సీట్లు ఉన్నాయి. కానీ 17వ స్థానం వచ్చేసి చార్మినార్లో ఉంది, ఎంఐఎం కంచుకోట. అది ఎలా సాధ్యం? మీరు ఈసారి రాసి పెట్టుకోండి. గతంలో జరిగినట్టు ఈసారి అక్కడ ఉండదు. ఈసారి కూడా మేము గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే గెలుపు అంచు వరకు వస్తాం. ఏదో 2 లక్షలు 3 లక్షల డిఫరెన్స్లు ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ కూడా చూస్తున్నారు. ఈ పేరుకు మాత్రమే ఏదో చెప్పుకొని అక్కడ ఉన్న ఎంపీలు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ పేదల పరిస్థితి హైదరాబాద్ నడిబొడ్డులో ఉండి చార్మినార్ పక్కన ఉన్న పేదల పరిస్థితి ఏంది? వాళ్ళు కేవలం అంటే తిండి కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మోడీ గారి ప్రభుత్వంలో ఎవరైనా అంత్యోదయ, మళ్ళీ ఒక మాట నేను చెప్తున్నాను, మోడీ గారి ప్రభుత్వానికి ఏ కులానికో ఏ మతానికో వ్యతిరేకం కాదు. ఆ విషయాన్ని ఓల్డ్ సిటీ పబ్లిక్ కూడా గుర్తించినారు. ఎందుకంటే మేము చాలాసార్లు చెప్పిన మోడీ గారిని గురించి కానీ భారతీయ జనతా పార్టీని ఇంతకుముందు తప్పుగా చిత్రీకరించారు. ఎప్పుడైతే ఫస్ట్ టైం అటల్ బిహారీ వాజ్పేయి గారు పవర్లోకి వచ్చినారో అప్పుడు మైనార్టీ సామాజిక వర్గం అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినారు. రెండోసారి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినదో
మన ఎవరిని రామ్నాథ్ కోవింద్ గారిని ఎస్సీ సామాజిక వర్గం చెందిన వారిని చేశారు. మూడోసారికి వస్తే గిరిజన బిడ్డని చేశారు. అంటే ఇది సరిపోతుంది. ఏం చేస్తామో చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలను గుర్తించే ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కులానికి మతానికి చెందింది కాదు, ఇది భారతదేశానికి చెందింది. 100% భారతీయ జనతా పార్టీ కొందరికి వ్యతిరేకం. ఎవరికి వ్యతిరేకం అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ఇక్కడ పౌరసత్వం ఉండి ఇక్కడ తిండి తిని పొరుగు దేశాల పాట పాడే వాళ్ళు ఉంటారు చూసినారా, వాళ్ళకు మాత్రం వ్యతిరేకం. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ భారతీయ జనతా పార్టీ. బీజేపీ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి జనతాకు అవసరం వచ్చే పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ. ఓకే, బీజేపీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు లాస్ట్ వీక్లో చెప్పారు చాలా స్పష్టంగా, ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, మునిగిపోయిన పడవ లాంటిది. ఆ కింది స్థాయి క్యాడర్ ఏదైతే ఉందో వచ్చి బీజేపీలో జాయిన్ కామంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? మీరు ఆపరేషన్ ఆకర్ష్ వస్తుందా? ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అవసరం అనుకుంటే ఆపరేషన్ ఆకర్ష్ కాదు, ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు, మేము తీసుకోవాలి అన్న పాయింట్ ఆలోచించాలి. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. నియంత ప్రభుత్వాలు నడవాయి. ఇది ఎందుకంటే డెమోక్రసీ. ఈ ఏంటంటే అధికారం ఉన్నది కాబట్టి భయానికో భక్తికో ఉన్నారు. ఇప్పుడు ఎవరు అందులో ఉండరు. ఆ పార్టీ అతి త్వరలో వాళ్ళ ఆఫీస్కి తాళం వేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కాంగ్రెస్కి అయితే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎంపీ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పరిస్థితి? అదే అంటున్నాను. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చెప్పిన కళ్ళబొల్లి మాటలు 6 గ్యారెంటీలు అని చెప్పినారు. ప్రతి పేదవాడు ఆశించినాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే వాళ్ళు అసెంబ్లీలో చెప్తున్నారు మొత్తము ఏం బడ్జెట్ లేదు, మొత్తం లాస్ అయి ఉన్నది పరిస్థితి, ఇవాళ మేము ఏమి ఇయ్యలేమని వాళ్ళే చెప్తున్నారు. మరి ఏమి ఇయ్యనప్పుడు వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్టు? వీళ్ళు రాసి పెట్టుకోనండి. ఒక్క సంవత్సరం తర్వాత డిసెంబర్ 7కు ప్రమాణ స్వీకారం, మళ్ళీ డిసెంబర్ 7 తర్వాత ఎక్కడ ఏ ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ పోతే వాళ్ళకి ప్రజలకు ఆన్సర్ చేయాలి. మేమేమైతే చెప్పినామో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తున్నాం. కానీ వాళ్ళు కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకొని పోతారు? రానున్న రోజులలో చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితి ఉంటుంది. ఓకే, 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, ఎలా అంటారు మరి? అదే ఇప్పుడు దీన్ని ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకొని కళ్ళబొల్లి కథలు చెప్పేసి మళ్ళీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. సరే, వీళ్ళు కూడా ఒకవేళ నిజంగానే కొంతవరకు ఓట్లు పెరుగుతాయి కావచ్చు, వాళ్ళకు సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఈ ఓట్లు వేసిన వాళ్ళంతా ప్రతిఘటించే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఓట్లు వేసినాం వాళ్ళు ఆశించే 6 గ్యారెంటీలు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నిన్న ఒక సవాల్ ఇచ్చారు, మీరు ఇంకా 6 గ్యారెంటీలు మీరు అమలు చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను. 6 గ్యారెంటీలు కాదండి, వాళ్ళు 5 గ్యారెంటీలు చేయరని 4 గ్యారెంటీలు కేవలం అధికారంలోకి రావడానికి కోసము వాళ్ళకు ఏదంటే అది చెప్పేది చెప్తారు కదా, నెత్తి వాళ్ళది కాదు కత్తి వాళ్ళది కాదు ఏదో చెప్తా పోయారు. ఇప్పుడు తెలుస్తున్నది వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఎలక్షన్స్ మాత్రం గడుపుతారు. ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు ఏ ఎమ్మెల్యే ఎక్కడ పబ్లిక్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది మొత్తానికి అయితే మోడీకి 3వ అవకాశం ఖచ్చితంగా ఇస్తారు. టోటల్గా చూసుకున్నట్టయితే 400 సీట్లు ఖచ్చితంగా కొడతాము అని జనప్రెడ్డి సురేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి.